సో ఫైనల్గా ఇప్పటి నుంచి మన వ్యాన్ పేరు వ్యాన్ కాదు, దానికి ఒక నేమ్ అయితే ఉంటుంది. ఆ నేమ్ తోటి అయితే పిలవబోతున్నాం. ఆ పేరు వచ్చేసి మరేటో కాదు. ఇప్పుడు ప్రజెంట్ డైనోసార్ పార్క్ వెళ్ళినాం కదా, అంటే స్పీడ్ బోటింగ్ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా. ఇక్కడ నిహాల్ గారు ఏడుస్తాను అన్నమాట డైనోసార్ లోపలికి వెళ్ళి రాగానే. ఇప్పుడు మన రియాక్షన్ చూడరు, వాందివాడు చూసుకొని ఎట్లా నవ్వుతున్నాం. ఏడుస్తాడు చూడు రాకపోయి. ఎందుకు పోమన్నారా మరి? అరే మళ్ళీ పోయినప్పుడు మనం ఎక్కియదా కోహి, మళ్ళీ పోయినప్పుడు మనం ఎక్కాం స్పీడ్ బోట్. తమ్ముడు జారబండ జారుతాడు. నీకు స్పీడ్ బోట్ కూడా నచ్చలేరు నిహా? మంచిగా ఉండే కదా, సూపర్ అనిపించింది నాకైతే. గిల్లబడి ఏడిచిండు కొట్టాడు. మళ్ళీ ఎడతాడు ఇప్పుడు. అగో అన్న ఎంజాయ్ చేసాడు మంచిగా. నువ్వు చూడు ఎట్లా ఎడుతున్నావు. సో ఇప్పుడైతే స్కూల్కి టైం అయింది. ఇప్పుడు ఫటాఫట్గా నేను రెడీ అయ్యి స్కూల్ తోలుకోవాలా. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కావచ్చు, రేడియం షాప్ దగ్గర దాకా పోయి మళ్ళీ మనం రిటర్న్ అయితే వచ్చినాం అనమాట. ఆ రోజు ఒక స్కూల్ బస్ పెట్టుకొని వాళ్ళకు తీరలేదు. సో ఆయన కాల్ చేసి అలా ఫ్రీగానే ఉన్నా రా అన్నాడు. అందుకే ఈరోజు అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఏమేమి కావాలని చెప్పేసి మొత్తం స్టిక్కర్లు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు అవే చూపిద్దాం, అవే వేపిద్దాం. ఆమె తీసుకున్న స్టిక్కర్లు బ్లాక్ కలర్లో ఉన్నాయి. స్క్రీన్ షాట్ బ్లాక్లో ఉన్న వైట్లో వస్తాయి కదా, వస్తాయి. మనకు వైట్ కలర్ కావాలి, వైట్ కలర్ అయితేనే సెట్ అవుతుంది. క్రేజీగా ఉన్నాయి. మీకు ఇక వ్యాన్ మీద వేసినప్పుడే రివీల్ అవుతాయి. లాస్ట్కి మనం వ్యాన్ పేరు ఉంటుంది కదా, ఆ పేరును లాస్ట్కి వేపిస్తాం. అప్పుడు మీకు వ్యాన్ నేమ్ అయితే రివీల్ అయిపోతుంది. ఇప్పటి నుంచి వ్యాన్ అని కాకుండా మనం దాని పేరుతో అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. భలే కనబడుతుంది. ఒక రకంగా ఇంగ్లీష్ లేపిస్తేనే మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఒక రకంగా తెలుగులో అంటే నార్మల్గా ఉంటుంది కావచ్చు. తెలుగు ఎట్లా అంటే పంతులు బింతులు వేసుకుంటారు. ఒకసారి సిస్టంలో చూస్తాం, ఒకసారి అది టైప్ చేయమందాం, ఇది టైప్ చేయమందాం. ఏది మంచిగా కనబడితే దాన్నే టైప్ చేపిద్దాం. ఇంగ్లీష్ నుండే కొద్దిగా చదవడంలో కూడా ఏదో వెరైటీగా అనిపిస్తుంది పేరు. తెలుగులో అంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. చూద్దాం వాడి వేయిన తర్వాత డిసైడ్ అవుదాం. ఎల్లో బిల్లో ఏ సైడ్ ఓన్లీ వైట్ ఏ సైడ్ అవుతుంది. టైసన్ కూడా మంచి స్టిక్కర్లు చూసి పెట్టిండు. అవి మీకు స్క్రీన్ మీద చూపిస్తారు స్క్రీన్ షాట్. అరే నాకు వాట్సాప్లో పంపి లేకపోతే సిస్టంలో జనరేట్ చేసినప్పుడు ఇది కనబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి టైం దగ్గర 12 అవుతుంది. స్పెషల్గా మొత్తం కట్టగట్టుకొని దానికోసమే పోతున్నాం ఇక. సో ఈ పని అయిపోతే అట్లనే ఒక వీడియో షూట్ ఉంది, ఆ వీడియో కూడా షూట్ చేస్తాం ఇక. సో ఇప్పుడైతే లెట్స్ గో టు సిద్దిపేట్. ఇప్పుడు ఎట్లా రేడియం వేయించుకొని పోతున్నాం కదా అని పనికి నల్ల కూడా పట్టుకొచ్చినా. మీరు ఏదో ఒక బ్లాగ్లో చూసే ఉండొచ్చు ఇది ఖరాబ్ అయింది అని చెప్పేసి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అసలు తీరలేదు దీన్ని పట్టుకోదామంటే. ఆ వర్క్షాప్లో వేసినాం, వర్క్షాప్లోనే ఉంది. సో ఇది ఒకవేళ దొరికితే దీన్ని కూడా పట్టుకోపోవాలి. ఇప్పుడు మనకు కిందిది ఇది కావాలి, నెప్పల్ టైప్ది, పైన ట్యాప్ టైప్ది కావాలి. ఈ రెండు ఉంటేనే కథ కలుతుంది. ఇప్పుడు చూద్దాం మరి దొరుకుతుందా లేదా. ఆ రోజు మీరు చూసారు కావచ్చు, అదే షాప్ కాడికి వచ్చినాం. అప్పుడు మనం వచ్చినప్పుడు ఏ బస్సు ఉండేనో మళ్ళీ అదే బస్సు అవుతున్నది, ఏదో స్కూల్ బస్సు. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పోతుందేమో. అది ఆర్టీఏ అవన్నీ ఉంటాయి కదా, వెనక ప్రికాషన్స్ అవన్నీ రాస్తుర్రు. నాకు తెలిసి ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. అది అయిపోగానే మనది వేపిద్దాం ఇక. సిస్టంలో ఒకటి ప్రింట్ తీసాడేగా, అంతే జిరాక్స్ తీసినట్టు అంతే. మరి వెళ్ళలేదుగా అతుకుడుకానే లేట్ అయ్యా. కదే మనం వచ్చేది మొత్తం వైట్ కావాలనుకుంటున్నాం కాబట్టి వైట్ షీట్ అయితే చూసుకుంటున్నాం. ఇదారా ఉంటాయి, ఇది ఒకటి ఉంటుంది, అదొకటి పతలదా
లేదు అంటే ఇది డార్క్ వైట్ అది టోటల్ వైట్. మనకు టోటల్ వైట్ మిల్క్ వైట్ కావాలి. మిల్క్ వైట్ ఇక్కడ కొట్టుడే ఇప్పుడు ఇక్కడనే రెడీ అవుతుందా? ఏమేమి ఉన్నాయారా ఎలా అన్నీ ఉంటాయి. గిడ్డు 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 కూడా ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు, అవసరం లేదు. ఇది ఒకటి వేసుకున్నాను అన్నట్టు బాగుంటుంది. నేను కారు కూడా ఎక్కుదాం అనుకున్నా. ఇవాళ దాకా మేము డిసైడ్ కాలేదు, జస్ట్ అది సింబల్సే అనుకున్నాం. కానీ ఇది ఒకటి అద్దానికి వేయించుకుంటాం ముంగట. దేవుంది ఏం లేదు. దానికన్నా ముందుగా దానికి క్లచ్ ప్లేట్లు వేయాలి. బండి దాకా లేదని చెప్పి ఏదో ఏమైనా క్లచ్ ప్లేట్లు అయినాయి సార్ ఆల్రెడీ అలా కూడా వెళ్ళా సిద్దిపేటకు వచ్చినాక రమ్మని చెప్తే వచ్చిండు ఇడికి. ఫోన్ నీళ్ళలాడారు, బియ్యంలో పెట్టినాడు. పరామర్శించేద్దాం. మన అయితే కూడా అయితే వచ్చింది నైట్ పాయింట్ ఎలా బండి ఇప్పుడు లేచి వచ్చిండు. వాళ్ళ డాడీకి ఫోన్ చేసినాము. ఒకటే తిరిగేస్తురుగా ఆయన గినే వీళ్ళిద్దరు ఒకటే తిరిగిపోయేస్తారు. స్టక్ అయింది, మొత్తం స్టక్ అయింది. కాదు నెల రోజులు పెద్ద గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఏమన్నా గ్యాప్ వస్తుందేమని మా బాధ. కాదు ఫోన్ కడిగేస్తాను మొత్తం జింగిడిగా స్టక్ అయింది. అప్పుడే ఆన్ చేసిన స్టక్ అయింది మొత్తం ఫోన్. ఇద్దరు ఇంజన్ చూడవు మస్తు పని చేస్తుంది. ఇంజన్ కావాలి మనకి స్కూటీ. డైరెక్ట్ కొలుతా గేమ్ వెళ్ళాడు. దీనిపై ఎంత ఉండో కొలుస్తున్నాం గాయ. ఇది 2 ఫీట్లు, 2 ఫీట్లు. అది 4 ఫీట్లు 5 ఫీట్లు ఉన్నారా జింగిడిగాడు? 5 ఫీట్లు ఉన్నాడు. అవునన్నా రెండు వచ్చినాయి అన్న. మళ్ళా రెండు వచ్చినాయి అన్నా. వాష్ మీద పోవాలి అదే అర్జెంట్ వస్తుంది చెప్పనా అప్పటికి ఏరా. రైతు బజార్ ఉందా? రైతు బజార్ కూరగాయలకైనా రైతు బజార్ నడుచుకుంటా పోవాలా మరి పోతున్నాం. బాగు మన 20 years అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాడిని కట్ చేసి మన వ్యాన్కి అయితే అత్తారు. ఏంద్రా డీసెంట్ తేజాన్ని బొట్టు పెడతానా? అయిపోయిందా పని? అయిపోయింది. అరే చల్ సైంటిస్ట్ బండి నడుపుతున్నావు. సైంటిస్ట్ ఫోన్ జేబులో అయిపోయింది అయిపోయింది. మన రేడియం అయితే మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇక దీని నుంచి మన ప్లాస్టర్ వేసి తీసి మన బండికి వేసుడే. ఇక చూడాలి మన బండి మీద వేసినాక లుక్ ఎట్లా ఉంటుందో. అరే నర్రా తొందర వీడిని ఏరా అంటే అప్పటి నుంచి జామ్ చేస్తాను వీడు. రే నడు నడు. 480 రూపాయలు పడ్డది. 1 year గ్యారంటీ అట. ఏమైనా ఖరాబ్ అయితే మళ్ళీ రిటర్న్ తీసుకుంటా అంటుండు 1 year దాకా. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళి ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. తొవ్వల పొట్టలను రిసీవ్ చేసుకొని పోవాలి. పని చేసిన తీయద్దు, కీస్ తీయద్దు, నేను మళ్ళీ తీసుకోవాలి. ఇది మీకు అక్కడ సరిగా చూపించలే కదా. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇంతకుముందు మన దగ్గర ఉన్నది ఇది ఐరన్ది. ఈ జంకు పట్టి నర్సలు మీరు ఇది వేపించేది కాకుండా అన్నాడు ఆయన. సో ఈసారి ఇదే పిత్తున్నాం కాబట్టి టెన్షన్ లేదు. ఇక ఇప్పుడు ఈ టేప్ ఈ గ్రిప్స్లో చుట్టి ఇక్కడ ఫిట్ చేసినామంటే టెన్షన్ పోతుంది.
రోజు మార్నింగ్ వీళ్ళు స్కూల్కి పోయేటప్పుడు గ్యాస్ మీద పెట్టడం అవుతుందని చెప్పేసి సో దీని అయితే పట్టుకొచ్చిన అనమాట. ఒకసారి ఫిట్ చేసి చూద్దాం మరి ఎట్లా వస్తుంది. ఓకే, మొత్తానికి ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఒక్క నల్ల వల్ల ఇది ఖరాబ్ అవ్వడం వల్ల ఇన్ని రోజులు సఫర్ అయితే కావాల్సి వచ్చిందనమాట. ఇక పైనుంచి మనకి ఇప్పుడే కావా, ఇంకా కట్టుకే లేదు, ఇక్కడ లీక్ అయితేనే లేదు. చూడాలి, ఇక్కడ లీక్ అయితే ఇక్కడ థ్రెడ్ వేద్దాం వేరేది. అయ్యి నీళ్ళు ఎవరా రావు, ఇప్పుడు ట్యాంకులు అయిపోయినాయి. ట్యాంక్ ఆన్ చేసి వస్తుంది. వాష్ చేసుకుంటున్నావా పెట్టి. ఇవి మనకు థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఓకే. దేనికోసం నాకు అర్థమైతే లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. దీనివల్ల ఏదైనా ఎయిర్ తీసేసి ఉంటుందా లేకపోతే ఏదైనా క్లీన్ చేసుకుంటుంటుందా అర్థమవుతుంది. ఇది ఏమొచ్చినా రెస్పాండ్ అవుతుంది. చెప్తున్నారా ఏమో సౌండ్ వస్తుంది, ఏమైనా లీకేజ్ అయితే చూసుకుందాం ఇప్పుడు. ఇక వస్తున్నాయి కానీ ఏం లీక్ అవుతుందా? ఇక్కడ లీక్ అవుతున్నారు పుట్టడా, ఈడ 2 జాలాలు లీక్ అవుతుంది. ఇప్పటికైతే 2 రేడియంలు వచ్చేసి పడిపోయినాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ కిందిది, ఇంకోటి వచ్చేసి పైనది. ఇది ఎవడరా? ఇది నేను డింపాడా చిన్ననాడు అది ఇది వేసిన తర్వాత బండి లుక్ ఇంకా వేరే కనబడుతుంది, అంటే కొత్త దానిలో కనబడుతుంది. దీనికి క్లచ్ ప్లేట్లే సక్క పనిచేతలేవు, అన్నీ అవసరమా అంటారు. 20 రోజుల దాకా సెల్ఫ్ మోటార్ లేదు, ఇప్పుడు ఏమో క్లచ్ ప్లేట్ లేదు. దాన్ని మెకానికల్గా ట్రై చేద్దామని చెప్పేసి మస్తు దానిలో అయినా కానీ కథ కలవాలి. సో ఇప్పుడైతే మెయిన్ పేరు అయితే రివీల్ కాబోతుంది. అదే ఇక్కడ ప్రింట్ అయితే అయిపోయింది. అది ఇప్పుడు ముందు వేసేస్తాడు, మీకు ఇక్కడ చూపి వర్క్ షాప్ దగ్గర పోయిన తర్వాత మీకు చూపిస్తాను నేమ్ ఏంటని చెప్పేసి. ఆల్రెడీ ప్రింట్ కూడా అయిపోయింది, ఇప్పుడు అది ముంగడ వేసేస్తారు. ఇక తీస్తుంది, కొంచెం కొంచెమే కనబడుతుంది. రివర్స్లో కనిపిస్తుంది. ఏమైంది? భలే సెట్ అయింది. అడిగి పోయిన తర్వాత చూపిస్తుంది, ఏమైనా మాట్లాడుంటే అడిగిన తర్వాత మాట్లాడుతున్నాను. నాకు మాటలు రావట్లేదు సార్. సో మొత్తానికి అయితే మన వెహికల్కి మొత్తం రేడియం అయితే పడిపోయింది. ఇలా ఫుల్ డే దీనికే పట్టింది అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చక్కగా వర్క్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మన వ్యాన్ నడుస్తుంది అంటే వ్యాన్ ముంగడ పేరు ఉన్నది, ముంగడ నుంచి దృష్టిలో అందరికీ ఆ పేరు కనబడుతుంది. అది ఏంటిది పేరు అని చెప్పేసి ఇప్పుడు మీకు వర్క్ షాప్ దగ్గర పోయిన తర్వాత రివీల్ చేస్తాం. రివీల్ చేసిన తర్వాత కామెంట్ చేయరు ఎవరెవరు గెస్ చేసిర్రు అని చెప్పేసి. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ, కూరగాడు అడవిలు అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమైతే ముగ్గురం పోతున్నాం. ఇక పోయిన తర్వాత ఈ నేమ్ రివీల్ చేస్తాం, అసలు ఏ విధంగా ఉన్నాయి లోగోస్ అని చెప్పేసి అక్కడ బీరోస్ లెక్క మీరు క్లారిటీగా చూస్తారు. అసలు యాక్చువల్గా ఈ రేడియం అనేది మనకు మెయిన్ వీడియోలోనే వచ్చేది. ఫస్ట్ మనం మోడిఫై చేసినాం కదా, ఆ వీడియోలోనే వచ్చేది. ఈ జింగిడిగాడు 2 రోజులు రాక అయిపోయింది. ఎట్లా నడుపుతారు వాళ్ళ? ఏ జింగిడి అది అన్న నడిపాడు, ఎవరు నడిపోయింది కానీ అది నార్మల్గా ఏమైందంటే ఒత్తుడు తుక్కు పోయింది అదంతా. అదే అందుకే ఊకే నేను నడుపుతా అంట, వీళ్ళేమో ఇక నువ్వు బాగా మంచిగా నడుపుతావు అని మళ్ళా మరి నడిపిగా మొత్తం 4 టైర్లు వాళ్ళు ఇప్పిస్తాయి. 4 టైర్లు వాళ్ళు కూడా కాదు, చక్కగా బండి దొరకదు. ఇక రివర్స్ పోతాం కదా, బండికి పాట పెట్టుకోరు కాబట్టి ఘోరంగా బాగా అనిపిస్తుంది, చాలా బాగా
ఘోరం బాగా మాకే బాగా అనిపిస్తుంది ఏం చేస్తాం మరి ఆల్రెడీ మొన్న చెప్పిండు పంచర్ షాప్ అయినా మాకు ఏమని అంటే అది ఏరొచ్చిందన్న తొందరగా చేంజ్ చేసుకోరు అది ఎప్పుడు వలిగిపోయేది తెలియదు అన్నాడు కానీ అది అదృష్టం ఏంటంటే ఓన్లీ మధ్యలో లేయర్ మీద టైర్ మీద లేరే పోయింది తప్ప టైర్ వాళ్ళ టైర్ వాళ్ళతో కథ అది మీద గ్రూప్ అయింది మొత్తం. అందుకే నేను వీళ్ళకి ఊకే చెప్తా నడపకురువా, నేను నడుపుతా మంచిగా సేఫ్గా తీసుకోతా అంటే విన్నారు. బాగా స్పీడ్ పోతారు వీళ్ళు ఈయన అన్న. అవే డింపి నేను ఎట్లా నడుపుతా మస్తు నడుపునా నువ్వు నడిపి ఆ రోజే క్యాన్ మొత్తం అన్ని పర్మనెంట్ ఆఫ్ అయిపోతాయి. అది గేరు మూవ్మెంట్ గిట్లా గిట్లా అలాగే ఆఫ్ అయిపోతుంది అది నడవాలంటే వద్దేలు కావాలి కదా. ఫైనల్ గా మన వ్యాన్ కి రేడియం అయితే కంప్లీట్ గా వేసేసినాం. నిన్న ఫుల్ డే అయితే పట్టింది. జస్ట్ ఒక గంట సేపట్లో అయిపోతుంది. దోల్కపోయింది జింగిడిగాడు ఒక రోజు మొత్తం పట్టింది. సో ఎట్టకేలకు రేడియం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ బ్లాగ్ లో చూసిరు కదా అంతా. అలాగే మన వ్యాన్ కి ఏ నేమ్ అయితే వేపిద్దాం అనుకున్నామో ఆ నేమ్ కూడా ఇట్లా మన ఫ్రంట్ లో అయితే పడిపోయింది అనమాట. సో చాలా మంది గెస్ చేసే ఉంటారు లాస్ట్ వీడియోలో. ఇప్పుడు నేను చూపించబోయే నేమ్ ఎవరెవరు గెస్ చేసారో కింద కామెంట్ అయితే ఏది చూద్దాం మరి ఎవరు కరెక్ట్గా గెస్ చేసారో అని చెప్పేసి. సో ఫైనల్గా ఇప్పటి నుంచి మన వ్యాన్ పేరు వ్యాన్ కాదు, దానికి ఒక నేమ్ అయితే ఉంటుంది. ఆ నేమ్ తోటి అయితే పిలవబోతున్నాం. ఆ పేరు వచ్చేసి మరేటో కాదు, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ తేవడానికే మాకు దగ్గర అర్ధగంట అయితే పట్టింది. ఏం వేపిద్దాం అని లాస్ట్కు ఈ డిజైన్ మాకు గూగుల్ అయితే దొరికింది అనమాట. ఇదే డిజైన్ అయితే వేయించినాం. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా మేము ఏమేమి రేడియం వేయించినామని చెప్పేసి ఒక లుక్ అయితే వేసేయండి. సో మొత్తానికి రేడియో మొత్తం వేయించుకొని వచ్చినప్పుడు నిన్న మీరు చూసారు కావచ్చు, టైర్ అయితే వలిగిపోయింది అనమాట. ఇది లాస్ట్ టైం ఎయిర్ పెట్టించినప్పుడు ఆయన చెప్పిండు ఇది ఎయిర్ వచ్చింది టైర్ చేంజ్ చేయించుకోరని చెప్పేసి. కాకపోతే నడిచిన రోజులు నడవంతి అని చెప్పేసి అదే విధంగా నడిపించేసినాం. సో ఇప్పుడు రేడియం కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా మన బండి ఫిట్ అయింది. కాకపోతే ఇంకా 2 వర్క్స్ అయితే బాకీ ఉన్నాయి అనమాట. అది ఏంటంటే ఈ టైర్ చేంజ్ చేయాలి, మనకు ఒకటి ఎక్స్ట్రా స్టెప్పిన్ టైర్ కావాలి, ఒక జాకీ కావాలి. అంతేకాకుండా మెయిన్గా దీనికి క్లచ్ ప్లేట్లు పోయినాయి. ఆ క్లచ్ ప్లేట్లు పోయినాయని మాకు తెలియదు. ఈ జింగిడిగాలు కూడా ఎవరు చెప్పలేదు. అట్లే నడిపిస్తూనే ఉన్నదని ఎత్తుకుంటలేదు, ఇంజన్ల పవర్ లేదు అని చెప్పేసి దాన్ని నడుపుతా ఉన్నాం. కానీ అది ఎందుకు ఆగిపోతుందని అర్థం కాదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి కన్క్లూజన్ ఏంటంటే క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయాలి. ఇప్పుడు మన స్టెప్పిన్ టైర్కు ఆ క్లచ్ ప్లేట్లకు అవన్నిటికి ఎంత లేదని ఇంకో 5,000 అయితే కావచ్చు. 6,000 అయితే యారా 1000 ఎక్కువనే చెప్తుండే ఎప్పుడు. పోతనే ఉన్నాయి. ఇక లాస్ట్ ఇది ఒక్కటే అనుకుంటున్నాం. మరి తర్వాత ఇంకేమైనా ఉంటుందారా? తర్వాత అంటే 4 టైర్లు వేసుకోవాలన్నా. 4 ఎందుకు రా మళ్ళా? ఒకటి వేసుకుంటే ఒక నడుతుందా? ఒకటి కాదురా జింగిడిగా ఇట్లాగా 3 కూడా గుండ్లే ఉన్నాయి. ఇప్పుడు లేదు ఎందుకు వేపిస్తావు? సెకండ్ హ్యాండ్ వేసుకుందాం, కొత్త అవసరం లేదు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇది ఓన్లీ మీద టైర్ చేంజ్ చెప్పేసి ఒక స్టిప్ అని పెట్టుకోం. ఇప్పుడు మందం అయితే ఒక 3-4 నెలలు నడవని. ఓకే 3-4 నెలలు నడవదా? ఈ వానకాలం వెళ్ళదా? ఒకటి వలిపోయినా ఏమన్నా ఇంకోటి వేసుకొని వచ్చేటట్టు ఉండాలి. నిన్న ఆగం అయిపోయి నిన్న వలిపోయి ఏదో రోడ్డు మీద ఏదో ఉండే అని ఇంకో వర్క్ మర్చిపోయినా అని ఏడంటారు అవుతుంది తెలుసా జింగిరి ఇంకొకటి మీద ఇది అది వేయించుకోవాలి స్టాండ్. అది కూడా క్యారల్ మిగిలి ఉంది. ఎక్కడ తర్వాత బంపర్ ఏపీనా నేపిస్తాం లేదా బంపర్ మనమే తయారిద్దాం. అది ముంగడ దానికి ఎట్లా వేయాలి తెలుసా? టాటా ఏసీలో గవిటికి ఇట్లా ఉంటుంది చూడ, ఎట్లా అద్దం రాకుండా ఇట్లా మీదకి ఇట్లా పుల్లలు రావాలి. సో ఓవరాల్గా ఇది గాయ్స్ రేడియం వేయించిన వ్లాగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మన వ్యాన్ యొక్క నేమ్ కూడా మీకు రివీల్ అయిపోయింది. లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి చూపిస్తారండి. ఇవన్నీ మీరు చూసేసారు, దీంట్లో ఏం లేదు. ఇక జస్ట్ దూరం నుంచి చూస్తే మన బండిరా అని చెప్పేసి ఆ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు వ్యాన్కి ఒక కలర్ వచ్చేసింది. దూరం నుంచి చూస్తేనే అరే ఈ వ్యాన్ వాళ్ళది రో, ఈ దొంగల బండి వాళ్ళది రో అనుకుంటారు. గరుడ వ్యాన్కి రేడియం వేయించినప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తామని చెప్పినాం కదా. సో అది వ్లాగ్లో అయితే కవర్ చేసినాం అనమాట. సో ఫైనల్గా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీకు ఏ సైడ్ డిజైన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏం వేపిస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. అది కూడా ఇంకా గ్యాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ అయితే వేపిద్దాం. మొత్తం బండి మొత్తం అయితే. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.